మొన్న రాహుల్ గాంధీది ఒక క్లిప్ వైరల్ అవుతుందండి. ఈవీఎంస్ మాకు ఇవ్వండి, ఇదంతా స్కాము, ఈవీఎం స్కామ్ చేసి మోడీ గెలిచాడని మేము ప్రూవ్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ క్లిప్లో, దాని తర్వాత ఇంకో క్లిప్ వైరల్ అవుతుంది రీసెంట్గా. ఈవీఎంస్ అన్నీ తగలబెట్టేశారు కోల్కత్తాలో అని చెప్పేసి. ఏమంటారండి? అంటే ఎవరు తగలబెట్టారంటారు దీన్ని? ఫస్ట్ రాహుల్ గాంధీ నీడ్స్ టు లర్న్ దట్ ఈవీఎంస్ అనేది టాయ్స్ కాదు, చిన్నపిల్లలు ఆడుకునేవి. ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి. ఎనీ ఎలక్షన్ అయిన తర్వాత ఈవీఎంస్ ఆర్ స్టోర్డ్ అండ్ సెక్యూర్డ్ ఫర్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజల్ట్. ఆ 45 days లోపల ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ యొక్క నియోజకవర్గం యొక్క ఈవీఎంస్ తప్ప మిగతావన్నిటిని దాంట్లో ఉన్న డాటాను డిలీట్ చేస్తారు, ఎందుకంటే వేరే ఎలక్షన్ కోసం వాడడానికి. ఆ 45 daysలో ఎలక్షన్ పిటిషన్ ఫైల్ అయిన నియోజకవర్గంని మాత్రం ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ అయ్యేదాకా పెడతారు. వన్ థింగ్, ఎలక్షన్ కమిషన్ అండర్లో ఈ 45 days స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్ ప్రొటెక్ట్ అయి ఉంటాయి. ఎన్ని లేయర్స్? 3 layers ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ అంటే అవుటర్ లేయర్ ఈస్ ప్రొటెక్టెడ్ బై స్టేట్ పోలీస్. ఓకే. సెకండ్ లేయర్ ఈస్ బై సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. థర్డ్ లేయర్ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్తో పాటు ఈవీఎం స్టోరేజ్ రూమ్లో, స్ట్రాంగ్ రూమ్ అంటారు దాన్ని, దానికి ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉంటుంది. ఓకే. లోపల 24/7 వీడియో సర్వైలెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఓన్లీ అథరైజ్డ్ పర్సన్ ఈజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ హూ వర్క్స్ అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తాను మాత్రమే హ్యాస్ ఎవ్రీ రైట్ అండ్ యాక్సెస్ టు గో అండ్ చెక్ ద అరేంజ్మెంట్స్ పీరియాడికల్లీ. అంటే ఇన్ని ఫెసిలిటీస్, ఇంత జాగ్రత్తల్లో ఉండి తగలబెట్టారు అనేది ఇట్ ఈస్ ఈజీ టు సే. కెన్ రాహుల్ గాంధీ ప్రూవ్ ఇట్? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీకి ఈ ఎలక్షన్ పిటిషన్లో, ఈ ఎలక్షన్స్లో ఇఫ్ హీ హాజ్ ఎనీ డౌట్ అబౌట్ ఈవీఎంస్, he should file a proper election petition before the High Court. ఓకే. అంతేగాని ఈవీఎంస్ మాకియండి మేము చెక్ చేస్తామని లేదు. ఈవీఎంస్ ఒక్కటే కాదు సార్ స్టోరేజ్ రూమ్లో, స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసేది, వీవీప్యాట్స్ కూడా చేస్తారు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని స్టోర్ చేసి పెడతారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయినా మనం తీసుకుంటే ఇంత ప్రొటెక్షన్ ఉంది అక్కడ, అంత తగలబడిపోతుంటే అట్లా అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా అంటే ఇది ఎట్లా నమ్మాలనిపిస్తుంది చెప్పండి అని మీరు అంటున్నారు కదా. జస్ట్ 4,000 ఈవీఎంస్ వర్ గటెడ్, కరెక్టే, ఒప్పుకుందాం. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అది మ్యాన్ మేడ్ ఫైర్ యాక్సిడెంటా, లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటా, యాక్సిడెంటల్ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆర్ డూయింగ్ దర్ జాబ్ దేర్. అలిగేషన్స్ చేయడము, బట్టగాల్చి మీట్ చేయడం అనేది కామన్ థింగ్. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బ్యాటిల్స్ ఎప్పుడు లూజ్ అయినా దే బ్లేమ్ ఫస్ట్ ఈజ్ ఈవీఎంస్, సెకండ్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. ఇది కామన్. కానీ వాళ్ళ తప్పిదాల వల్ల, వాళ్ళ యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్లనే వెళ్ళిపోతున్నారు. దే కాంట్ సీ ద ఎలక్షన్స్ యాజ్ ఎలక్షన్స్. దాన్ని జోక్గా ఇది మా హక్కు గెలవడం అనే దానికోసం ఆలోచనలో ఇంకా ఉన్నట్టున్నారు. కానీ ఇక్కడ ప్రజలు మేల్కొని వాళ్ళకి ఎవరు అవసరమో, ప్రజలు మేల్కుంటే ఎవరో, మీరు ఇందాక అన్నట్టు ప్రజలు మేల్కుంటే, ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ అని చెప్పేసి కొత్తగా పార్టీ వస్తే, మన హైదరాబాద్లో కూడా నిన్ననే పెట్టారు సండే, కొన్ని వేల మంది వెళ్ళారండి అక్కడికి స్టూడెంట్స్, జంజీస్. మీరు స్టూడెంట్స్ అంటున్నారు, తులసిచంద్ స్టూడెంటా, ప్రకాష్ రాజ్ స్టూడెంటా, వాళ్ళు జర్నలిస్ట్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్టూడెంటా, ఎవరు వీళ్ళంతా? అంటే వాళ్ళని వదిలేయండి, మిగతా వాళ్ళంతా స్టూడెంట్స్ కదా. పబ్లిక్ మీటింగ్స్ అవుతుంటాయి, ఎట్లయితాయండి? అందరూ వెళ్తారు. అందరూ ఎవరు వెళ్తారు? అందరు కార్యకర్తలేనా? జనాలు వెళ్తారు. ఎవరు వాళ్ళు? ప్రజలు వెళ్తారు. ఎవరు వాళ్ళు ప్రజలు? ఓట్లేసే ప్రజలు వెళ్తారు, అక్కడ సిటిజన్స్ వెళ్తారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ పర్టికులర్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకటి చేయాలని పోయిన వాళ్ళు ఎక్కువ అయితే, ఏం జరుగుతుందో చూడడానికి పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకటి. రెండవది, ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళందరూ ఈ ఎల్జిబిటీస్ ఉన్నారు? ఎల్జిబిటీస్? ఎస్, వాళ్ళంతా ఐ డోంట్ థింక్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, సంథింగ్ బిట్వీన్ దెమ్. బట్ నేను చాలామందికి చూశాను. ఏంటి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే అంటున్నారా? అట్లా చాలామంది కనిపించారు అట్లా నాకు. అంతా జేఎన్యూ ప్రోడక్ట్స్ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? దేశంలో చాలా రెన్యూడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడి నుంచి ఎందుకు కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు రాలేదు? కాంగ్రెస్ జనతా పార్టీ ఈజ్ అనదర్ వింగ్ ఆఫ్ అర్బన్ నక్సల్స్. అర్బన్ నక్సలిజం ఏదైతే ఫేడ్ అవుట్ అవుతుందో, ద ఐడియాలజీ విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ద పీపుల్ ఈజ్ నౌ మేకింగ్ ఇట్స్ లాస్ట్ వార్ క్రై. ఆఖరి పొలికేక, పోయే ముందు ఆఖరి పొలికేక చేసే ఏదైతే ఉంటుందో అది లాస్ట్ వార్ క్రై అంటారు దాన్ని. అది ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఇట్ ఈస్ డయింగ్. బట్ నాకెందుకో ఇది ఒక సెన్సేషన్ స్టార్టింగ్లో అట్లే కనిపిస్తుంది. ఆరిపోయే దీపము
వీళ్ళకి ఎక్కువ వస్తుంది. బీజేపీకి స్ట్రాంగ్ ఎక్కడో తగిలేలా ఉందని నాకు అనిపించింది. బీజేపీకి స్ట్రాంగ్ అని ఆ పార్టీ వచ్చినప్పుడే అన్నారు చాలామంది. మరి ఆ పార్టీ లేదే ఇప్పుడు ఢిల్లీలో. బీజేపీకి చాలా స్ట్రాంగ్ అపోజిషన్, రేపు పొద్దున దేశాన్ని మొత్తం ప్రైమ్ మినిస్టర్ అవుతుందని చెప్పి మమతా బెనర్జీని అన్నారు. మమతా బెనర్జీ వాజ్ డిఫీటెడ్ ఇన్ హర్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ నందిగ్రామ్. నేను బీజేపీ గొప్ప వీళ్ళంతా తక్కువ అని అంటలేను. దీస్ టైప్ ఆఫ్ కాక్రోచ్ పొలిటికల్ పార్టీస్ విల్ నాట్ సర్వైవ్ బికాస్ దిస్ ఈజ్ ఎన్లైటెండ్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇంతకుముందులాగా టెక్నాలజీ లేక జ్ఞానము నాలెడ్జ్ షేరింగ్ లేక పోయేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చన్. బట్ నాకు మీరు చెప్పేది ఎట్లా వినిపిస్తుంది అంటే బీజేపీ ఆల్రెడీ ఈ దేశాన్ని ఒక డిజైన్లో ఒక దాంట్లో చేసింది, ఇంకా మిగతా ఏ పార్టీ వచ్చినా కూడా దాన్ని రానివ్వదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. లేదు, యు ఆర్ టేకింగ్ ఇట్ దట్ వే. కానీ అది కూడా ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బీజేపీ తీసుకెళ్తే రావడానికి వీళ్ళంతా జనాలు అయితే ఉత్తవాళ్ళకి పిచ్చేవాళ్ళు కాదు కదా. దే నో ద ఫ్యాక్ట్స్, దే ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ నాట్ హ్యాపెనింగ్. ఏది చేస్తే మంచిదో అది జనాలు ఎంచుకుంటున్నారు. దిస్ ఈజ్ ప్రూవెన్, డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కదా. ఇటు వాని కూలదోచి మనం పోయి రాజ్యంలో సీట్లో కూర్చున్నది కాదు కదా. దిస్ ఈజ్ డెమోక్రటిక్ ఎలక్టెడ్. ఇదే వెస్ట్ బెంగాల్లో బీజేపీ డెమోక్రటికల్ ఎలక్ట్ కావడానికి వెయిటెడ్ ఫర్ 15 years వెయిట్ చేసింది. ఇదే డెమోక్రటిక్ కంట్రీలో యూపీలో మొన్న ఒక యూనివర్సిటీని 2700 కోట్లు పెడితే కేవలం ఒక ఎంట్రీ గేట్ తయారైంది. ఇదే డెమోక్రటిక్ కంట్రీలో E100 అని చెప్పేసి ఒకటి తీసుకొస్తున్నారు పెట్రోల్కి బదులు. దానివల్ల ఇథనాల్. దట్ ఈస్ పాలసీ డిసిజన్స్. ఇథనాల్ని యాక్సెప్ట్ చేస్తారా కాదా? ఐఎమ్ సేయింగ్ అబౌట్ డెమోక్రటిక్ కంట్రీ అంటే డెమోక్రసీకి ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ డెమోక్రటిక్ కంట్రీ అంటే వేర్ యూ హ్యావ్ రైట్ టు ఓట్ అండ్ రైట్ టు క్వశ్చన్. పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. ఇథనాల్ మీద అనుమానాలు ఎవరెవరికి ఉన్నాయో ఎవ్రీబడి ఈస్ పోస్టింగ్ దేర్ కామెంట్స్, క్వశ్చన్స్ అండ్ దెన్ అలిగేషన్స్ ఇన్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. డైరెక్ట్ నితిన్ గడ్కరీ గారికి ఆ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్కి పోస్ట్ చేస్తున్నారు. అదే ఆ పోస్ట్ చేయగలడం, డైరెక్ట్ మినిస్టర్ని మీరు క్వశ్చన్ చేయగలడమే డెమోక్రసీ. క్వశ్చన్ జరిగితే లేదు అంటలేను. ఆ క్వశ్చన్ లాగానే మిగిలిపోతుంది అనేది లేదు. ఎందుకు మిగులుతుంది? మీకు ఆన్సర్ దొరుకుతుంది ఎందుకు కదా. వ్యాక్సిన్ తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చినప్పుడు దానివల్ల చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారంట ఈ మధ్య. అది ప్రూవ్ కాలేదు. అటా అనేది క్వశ్చన్లోనే క్వశ్చన్ ఉంది. మీ క్వశ్చన్లో క్వశ్చన్ ఉంది. దట్ ఈస్ నాట్ ప్రూవ్ అండ్ ఫస్ట్ థింగ్. బతికిన వాళ్ళ సంఖ్య లెక్క పెట్టారా? ఈ ప్రపంచం మొత్తంలో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి సప్లై చేసింది భారతదేశం. అది నరేంద్ర మోడీ తయారు చేసింది అని అంటలేను. భారతదేశం తయారు చేసింది. భారతీయుల విజ్ఞానంతో భారతీయ డాక్టర్లు తయారు చేశారు, భారతదేశంలో తయారు చేశారు, ప్రపంచానికి మొత్తం ఇచ్చాం. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది బతికారనేది మీరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, అంటే ఇదంతా ఎలా ఉంటుందండి? ఇదంతా నెవర్ ఎండింగ్ టాపిక్ అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్లీ. ఎందుకనంటే వెన్ పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ ద క్వశ్చన్ ఎందుకంటే ఆ రిజల్ట్ నువ్వు అనుకున్నది కాదు, ఇలా జరగకూడదే కానీ జరిగిపోయింది కాబట్టి దీంట్లో ఏదో ఉన్నది కాబట్టి నేను క్వశ్చన్ చేయాలనుకుంటావు. యూ కాంట్ డైజెస్ట్ రిజల్ట్. నీకు వచ్చిన రిజల్ట్ అది ఫ్యాక్ట్, కానీ నీకు డైజెస్ట్ అవుతుందా కాదా అనేది ప్రజలకెందుకు? టీఎంసీ గవర్నమెంట్ ఓడిపోయింది. కాంగ్రెస్ వార్ నో వెర్ ఇస్ ద ఫైట్. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎక్కడన్నా ఫైట్ ఇచ్చిందా? హ్యావ్ యూ సీన్ ఎనీవేర్? నో. ఇట్ వాస్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. టీఎంసీ లాస్ట్ ఇట్. టీఎంసీ ఈవీఎంలో చోరీ జరిగిందని చెప్పిందా? రాహుల్ గాంధీ ఎందుకన్నాడు? బికాస్ ఇప్పుడే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ అండ్ రాహుల్ గాంధీ హ్యాస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ క్వశ్చనింగ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఈవీఎంస్. మరి అదే ఈవీఎంస్ అదే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేస్తే తెలంగాణ గెలుస్తారు, క్వశ్చన్ చేయరు. కర్ణాటకలో గెలుస్తారు, క్వశ్చన్ చేయరు.